మాధురి దీక్షిత్ మనిషా కోయిరాలా వీడు ఇక్కడ ఉన్నాడు ఏంట్రా మనవాళ్ళలాగే ఉంది. పరీక్షలు అయిపోయాయి గనక మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక విప్పేస్తా పేపర్ మడత వినిపిస్తా మినీ కవిత. వినాలంటే ఖర్చు అవుతుందిరా. తినడానికి ఖర్చు కానీ వినడానికి ఖర్చు ఏంట్రా? తినం బాబు, తాగుతాం. థమ్స్అప్ ఇప్పిస్తావా లేదా? ఓకే. పంచ్ థమ్స్అప్ లా. ఈ సమాజంలో మొదలెట్టండి. ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని అడ్డగాడిదను. తోకలేని కోతిని అడ్డగాడిదను, గొంగలి పురుగుని పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగ్గండి లెగ్గండి లెగ్గమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వదిలేరా. ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, కన్ను ఉన్నది తాగటానికి. థమ్స్అప్ పైసా దగ్గర జల్దీ జాओ. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్ అయ్యి బాబోయ్, ఆయనకైతే మంచి ఇదిగో తమ్ముడు, నా అకౌంట్లో 5 థమ్స్అప్లు రాసుకో. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటని గాలిపట్టు మీరుక్కుంది? మాయా మాయా, ఏంట్రా గాలిపట్టు మీరుక్కుంది, తీసి పెట్టవా మాయా. నువ్వు వెళ్ళి వచ్చిన రాయి పట్రా. పోపో కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా, తగులుతో చినికిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలేలా. అమ్మో, దమయంతి డాకు మాయా డాకు. మీకు భయకారాలు రాలు, మీకు దమ్మొచ్చిందట, నన్ను కొట్టేశారు. దమయంతి అంటే ఎవర్రా? ఇంటి ఓనరా? కాదు, మరెవరు? ఇంటి పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా? హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా? భయం లేదా? భయం లేదు? భయం లేదా? భయం లేదా? ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు? ఈ ఆటగాడి పేరేమిటి? కాంబ్లే కదరా, కుంబ్లే. నీకే తెలుసు? ఈ క్విజ్ ప్రోగ్రామ్ బోర్ బోర్ బోర్. నేనే మీ న్యూ క్విజ్ మాస్టర్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు? రాంగ్ రాంగ్. మీ ముగ్గురా? మమ్మీ, డాడీ, నేను. సో సే నెక్స్ట్ క్వశ్చన్. పక్కింట్లో ఎంత మంది ఉన్నారు? 3 అంటే ఎవరు? కేశవరావు అంకుల్, సత్యవతి ఆంటీ, దమయంతి. కొంప తీసి నేను అనుకున్న అమ్మాయికి పెళ్ళయిందా ఏంటి? సో నీకు తెలుసా?
తెలుసమ్మా? సో చెప్పు 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 చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవత ఆంటీ. అది వాడు చెప్పాడుగా. లేదులే, నువ్వు చెప్పు. కేశవరావు అంకుల్, సత్యవత ఆంటీ, దమయంతి, కావేరక్క పెళ్ళైందా? అవ్వలా. ఊరికే జనరల్ నాలెడ్జ్ జస్ట్ జనరల్ నాలెడ్జ్. లక్ష్మి, దాని మీద 2 ఫ్లవర్స్ ఉన్న బార్డర్, పైట చెంగు మీద నెమలి ప్రింట్ వేయాలి, మర్చిపోకు. అలాగే. ఏమండి, సైడ్ బిజినెస్ అని మొదలు పెట్టి మీరు సైడ్ ఉండి మా చేత పని చేయించకపోతే కాస్త సాయం చేరదు? డైయింగ్ డూయింగ్ మీ పని, బయ్యింగ్ సెల్లింగ్ నా పని. అమ్మో, బట్టలు నలిగిపోతాయి. అమ్మో, మళ్ళీ వీడొస్తున్నాడే. ఇంగ్లీష్ పేపర్. మామయ్య షటిల్ ఆడుకుందామా? షటిల్ ఏంట్రా షటిల్? ఏదైనా కొత్త గేమ్ ఆడదాంరా. ఏంటది? హైడ్ అండ్ సీక్ ఆడదాం. అంటే ఇప్పుడు నేను 1 2 3 అంటాను, నువ్వు వెళ్ళి ఎదురు బామ్మ గారింట్లో దాక్కోవాలి. అక్కడ నువ్వు నాకు దొరకకపోతే నేను నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను. రారా బామ్మ గారింట్లో వద్దు కానీ అక్కడ నువ్వు దొరికిపోతావు. ఆ ఇంట్లో అక్కడ వర్కౌట్ అవుతులే. పక్కింట్లో కావేరక్కుందే, అక్కడికి వెళ్ళి దాక్కు. బామ్మగారిలో వద్దురా, కావేరక్కిల్లే కరెక్ట్. అక్కడికి వెళ్ళి దాక్కు. అప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు దొరికిపోతావు, నీకు ఐస్ క్రీమ్ పో. 1 2 3 అంటాను, స్ట్రైట్ గా కావేరక్కింటికి వెళ్ళాలి. ఓకే? 1 2 3. ఐస్ క్రీమ్. ఒక ఐస్ క్రీమ్ ఇస్తానుండప్పా. చిన్ను 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 ఎక్కడున్నా? కావేరి కావేరి, కాలేజ్ టైం అవుతుంది, త్వరగా తోలు. ఇవాళ కాలేజ్ లేదు పిన్ని, బంద్. పక్కింటి గిరినండి. మా చిన్ను ఇలా వస్తేను, చిన్ను చిన్ను ఎక్కడికి వచ్చాడు? స్నానం చేయమంటే లోపల దూరాడండి. చిన్ను చిన్ను అక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. సారీ అండి. వచ్చాను. నా పరువు తీసి ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? పద స్నానం చేద్దు గాని. నేను చేయను. ఏ? ఇంకా మాట్లాడగా. ఏమాటరా? అదే హైడ్ అండ్ సీక్. నేనేమో పక్కింట్లో కవరకు వాళ్ళ ఇంట్లో దాక్కుంటామాట, ఎదురుగా బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు. స్ట్రేట్ గా కావరక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మామయ్య నా ఎల్కాలా కావరక్క వాళ్ళ ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళి స్నానం చేయాలన్నమాట. రే కిరణ్, ఇక్కడ కాలేజ్ లో అక్కడ షూ కొని పెడతావా? పెద్ద కొనిస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు వేసుకోకూడదా? అది కాదురా, కాలేజీ టైంలో వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోకూడదు. నాకు నీకు కొనిస్తాను రా 100 కొనిస్తాను, నువ్వు వెళ్ళు. రే కిరణ్, ఇక్కడ కాలేజీలు ఎన్ని ఉన్నాయి నాన్న? 3 అనుకుంటావా? టైమింగ్స్ ఏంటి? మమ్మీ డాడీ చెప్పేదా? ఒరే వద్దురా, నువ్వు ఆవేశపడకు, నువ్వు వెళ్ళరా, వాడితో పని ఉంది. నువ్వు చెప్పరా. గవర్నమెంట్ కాలేజ్ ఏమో 10 to 4, రెడ్డిస్ కాలేజ్ ఏమో 2 to 6. మాయా ఉమెన్స్ కాలేజ్ మాత్రం 9 to 3. అది నేను అడగలేదే, ఊరికి జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. కావేరిక్క బయలుదేరి 5 minutes అయ్యింది.
చిచి బాలేదు. సుఖం లేదు. టూ బ్యాడ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏమండి ఆ హార్ట్స్ ఇస్తారా? నాకున్నది ఒకటేనండి. నేను అడుగుతున్నది మీ హార్ట్ గురించి కాదు, ఆ లిటిల్ హార్ట్స్ గురించి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆకలి చావులు, ఆకలి చావులు, ఆకలి చావులు. ఒరే 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 నానా నానా నానా, ఒరే బాబు నా సైకిల్ రా బాబు. అరే నా లిటిల్ హార్ట్స్ బాబు, నా లిటిల్ హార్ట్స్ రా బాబు. వాటు మిస్సాయే మనం పడిపోయినదమ్మాయి. అమ్మా అమ్మా అమ్మ వాళ్ళు అమ్మాయి అమ్మ చచ్చిపోయినమ్మా. అమ్మాయి అమ్మాయి అమ్మ నా నరకమ్మాయి. అమ్మాయి నా కాళ్ళు అర్థలేదమ్మా. అమ్మ కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మా అమ్మా. దమయంతి, నీ నవ్వు బాగుందంట. ఒరే చిన్న ఈ ఒక్క ముద్ద తినరా. వాడు వదిలేక. అబ్బా తప్పండి మీరు. ఒరే చిన్న జాగ్రత్త మీ నాన్న సెట్ రే జాగ్రత్త. అక్క ఆ బిజినెస్ ఏం చేస్తున్నాడు కానీ డ్రెస్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. దృష్టి పెట్టుకో. అదొక్కటి తక్కువ మీకు. ఇంగ్లీష్ పేపర్. దిస్ ఇస్ టూ మచ్. అయిపోయావురా, నా చేతిలో ఎప్పుడు అయిపోతావురా నువ్వు. బాగా నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు, నీ దిష్ట తగిలింది. నువ్వెక్కడికి రా? మాయకి డ్యూటీ టైం అయిందిలే.
సారీ అంటే బాబు సామాను మొత్తం పగిలిపోతాను. అమ్మో చుక్కలు కనబడుతున్నాయి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇలా ఎలవయ్యా బాబు. ఇంకో కాయిన్ వాణి అమ్మాయి వాణి మార్కెట్ కి వెళదాం వస్తావటే? బండెత్తను వస్తాడుగా పిన్ని గారు, వాడి దగ్గర తీసుకుంటాను. అబ్బా మార్కెట్ లో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి. పోన్లే పిల్లల్ని తీసుకువెళ్తాను. అమ్మాయి పింకీ కిరణ్ మార్కెట్ కి వెళ్దాం వస్తారా? మాయా మాయా నువ్వురా మాయా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ప్రిపేర్ అవచ్చు రా మాయా. నో అన్నాను కదా, మీరు వెళ్ళండి. అబ్బా అతగాడు నో అంటుంటే నోరు మూసుకొని రావచ్చుగా. బతిమలడం దేనికి? 5 నిమిషాల క్రితం కావేరి ముద్దుగా పిలిచింది మా అమ్మగారు మార్కెట్ కి రండి అని. అయ్యో దాంతో వెళ్ళున్నా బాగుండేది. రండ్రా పోదాం. అందరూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెజిటేబుల్ మార్కెట్. గది అక్కడే కొట్టింది. ఇందాక నుంచి ఫ్లవర్ మార్కెట్ అనుకున్నాను కానీ వెజిటేబుల్ మార్కెట్ అన్న మాటే వినపడలేదు. అసలు ఇంట్లో వెజిటబుల్స్ కూడా లేవు. పదండి అక్కడికి లేట్ కి వెళ్తే ఫ్రెష్ కూరగాయలు దొరకవేమో. పద అమ్మా ఇక్కడ వద్దమ్మా. టమోటాలు కిలో 10 రూపాయలండి. నవనవరాడే తాజా కూరగాయలండి బాబు. రండి బాబు రండి. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. ఇక్కడ దొరకదు. కూల్ డ్రింక్ ఏంట్రా? ఇదిగో ఫ్రూట్ జ్యూస్ తాగండి. వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగండి. బీరకాయలు కిలో ఎంత? 8. కొనేందుకేనా? అమ్మడానికి. బామ్మగారు వీడు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్దాం. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. మునక్కాయలు ఎందుకు? ములక్కాయలు ఎందుక? ములక్కాయలు ముక్కలు చేసి పులుసు వండి తాతగారికి పెట్టారనుకోండి, అంతే ఫ్లాట్. ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. నిజమా? అయితే 2 డజన్లు కొట్టాలి. ములక్కాయలు ఎంత? రూపాయికి 2 అమ్మా. నిజంగా మునక్కాయలు తింటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? రూపాయికి ఎన్ని? 2 అమ్మా. 6 ఇస్తావా? రావమ్మా. పోనీ 4 ఇవ్వు. బామ్మగారు ములక్కాయలు వదిలేండి. నువ్వే కదయ్యా తింటే ఏదవుతుందన్నావు. అన్నాను కానివ్వండి, కానీ టూ బ్యాడ్ అండి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, బీపీ వస్తుంది, నిద్రలోనే పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో బాబాయ్ అయితే వదిలే. బామ్మగారు దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. దొండకాయ రక్తశుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూపర్ ఫుడ్. పైకి పచ్చగా ఉందా, కట్ చేస్తే ఎర్రగా ఉంటుంది. 2 in 1. మీరు దొండకాయల దగ్గర రండి. ఏమిటి దొండకాయలు తింటే బ్లడ్ వస్తుందా? అన్ని వస్తాయి, రండి. దొండకాయలు తింటే బ్లడ్ వస్తుంది. బామ్మగారు ఆ దొండకాయలు పడి చెప్తాను, పడేయండి చెప్తాను. అబ్బా నువ్వే కొనమన్నావు. చెప్పాను కానీ దొండకాయలు తింటే కోరికలు చచ్చిపోతాయండి. ఏదో ఓల్డ్ ఏజ్ లో తినాలి కానీ మీరు అసలే చాలా యంగ్ గా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా నీతో పెట్టుకుంటే ఏది కొన్నిచ్చేటట్లేదు. చూడు నాయనా, నా మానాన్న నన్ను కొన్నివు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్తాను. ఓకే థాంక్స్. ఏమైంది ఇతనికి? ఇంగ్లీష్ పేపర్ వద్దురా లోఫర్. వేస్తానప్పా. వద్దని చెప్పా. వేస్తా. వస్తా. చూస్తా. ఏంట్రా? మరేమో రాత్రి నీకు అమ్మకి మధ్యలో పడుకున్నాం కదా. అవును. పొద్దున బయటికి ఎదురులోకి వెళ్ళొచ్చాను. అదే నాకేం తెలుసురా. వెళ్ళి మీ అమ్మని అడుగుపో. తెలీదా? తెలియదని చెబుతున్నాం కదా. ఏంటేంటేంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవి మా ఫ్యామిలీ విషయాలు, నీకెందుకు? వెళ్ళు నీ పెళ్లి చూపా. ఉండండి సార్, అనవసరంగా కోపగించుకోకండి. చిన్న కుర్రాడు చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా? రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నీ పని చూసుకోమన్నా. సార్ అనవసరంగా సీరియస్ అవ్వకండి. బుల్లి కుర్రాడు బుల్లి డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు. నిన్ను చూడండి బామ్మగారు, మీరని చెప్పండి. ఈయన వీళ్ళ ఆవిడ నిన్న రాత్రి. దండం పెడతాను. ఒకటి కాదు 2 పేపర్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏమైంది రాత్రి? ఫ్రెష్ గా చెప్పు. ఈ వయసులో ఆ విషయాలని మీకు ఎందుకు బామ్మగారు? ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు, మీరు కొనుక్కోండి. వయసు అంటావేంటయ్యా? ఏ వయసుకు ఆ వయసు ఫ్రెష్. గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు. వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపే ఉన్నదే, ఇద్దరు ఒకటైసి కలిపితే. ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు. నేను చూడలేక చచ్చిపోతున్నాను. ఏటో
వాళ్ళమ్మో నాకేదో అనుమానంగా ఉన్నది, బయట తుడుచుకుంటాను. సార్, టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి 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 చేయండి. సత్య, కావేరి పాలిచ్చావా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో, కావేరి పాలు తాగుతుగానిలే. నాకు వద్దు పిండి. ఏంటే అరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకు వద్దు పిండి. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు. గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిండి, నేను తాగుతాలే. తాగకుండా పెట్టక అక్కడ. ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలాగ తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతానా? పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు, నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూల ముందుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను అంతే. అంతే. ఏటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది? అది మా బాబాయ్ది. ఓహో, అయ్యగారా, అయితే ఉతికి ఆరబెట్టేస్తాను. ఇది అక్కడ ఎక్కడ ఉండిపోన్నది, ఉతికి ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే. జీవితంలో 3 రోజుల్లో వస్తా అనుకుంటే ఇన్నాళ్ళు ఉన్నావేంట్రా? ఏరా జనార్దన్ మనుషులకు భయపడ్డావా? ఆ బద్మాష్ గారు అప్పటి నుంచి కనిపిస్తలే. వాడిని చూసి నేను ఎందుకు భయపడతాను రా? మీ నాన్న నీకు పెళ్లి చేస్తా అన్నారా? చేసుకోరా, ఎస్ఆర్కే కూతురు నీకు ఓకే కదా? ఆ పెళ్లి నాకు ఇష్టం లేదురా.
ఓకే ఓకే ఏం లేదురా. చెప్పరా ఎవరా అమ్మాయి? కర్నూలులో మా అక్క వాళ్ళ పక్కింట్లో ఉంటుందిరా. పేరేంటి? గిరిబాయ్ కంసంగం పేర్లో మొదటి అక్షరం చెప్తాయి. కాజల్ బేగం. కవిత, కల్పన, కాకు దీర్ఘం ఇవ్వాలో గుడి ఇవ్వాలో మెలక పెట్టాలో చెప్పరా? దీర్ఘం కామేశ్వరి. అబ్బా కావేరి. ఏం మాయ రథంలో మేము ఎవ్వరం పడకుండా అన్ని కావేరికి ఫోటోస్ తీసావు. ఓ చిట్టమ్మ చిలకమ్మ చూడు అమ్మా నన్ను. ఎన్నిసార్లు చెప్పాను నా షూస్ తాడుకోద్దని. చెప్పిన మాట వింటారు. రే చిన్ను, తగిలిందా? ఇదిగో ఇది తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. అమ్మా నాన్న వస్తే హైదరాబాద్కి వెళ్ళని చెప్పు. రే గిరి, వీడు వచ్చాడండి బాబు. ఎవరి పోరి? కావేరి. లేదు మెల్లో తాలిబొట్టు, తెలిసిందిలే మీ కొట్టు. వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు, వినిపించాడు మల్లేషు మీ ప్రేమ క్యాసెట్టు. లేచిపోయొచ్చిన మీకు చేస్తున్న సల్యూట్. ఆపరా. ఆకు ఒక్క లేకుంటే పండదు నోరు, ఆయిలు పడకుంటే నడవదు కారు. ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు, ప్రేమించకుండా బ్రతకలేరు కుర్ర కారు. పెళ్ళయ్యాకే చెయ్యండి షికారు. జరగాలి మీ పెళ్ళి, వెలగాలి చిక్కడ పళ్ళి. ఆపరా నీ లొల్లి, తినరా డాబాకెళ్ళి, కనిపించకరా మళ్ళీ. నువ్విచ్చిన ఈ 50 ఈ రోజుకు నాకు సేఫ్టీ. భాయ్ 50-50. ఒక అమ్మాయి అబ్బాయి ఏపీ 4667 మోటార్ సైకిల్ మీద వచ్చినారు. నువ్వు చూసినావా? లేదు సార్. కావేరు గురించేనా మీరు అడిగేది? ఎవడరా నువ్వు? అభ్యుదయ కవిని, మండుతున్న రవిని. వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఫ్రెండ్స్ కోసం ప్రాణాలిస్తారు నార్త్ లో, ప్రేమ కోసం ప్రాణాలిస్తాం సౌత్ లో. ప్రేమంటే సూర్యబింబం తాకితే కాలుతుంది, ప్రేమంటే నాటు బాంబు కాలితే పేలుతుంది. పాపం కదా ప్రేమికులను విడదీయుట, ఆ పని మానేసి రండి తిందాం పరోటా. అమ్మా లేచిపోయింది వాళ్ళు, వాచిపోయింది నాకు.